తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఎక్కడొచ్చానంటే షర్మిలక్క, ఓ షర్మిలక్క, షర్మిలక్క, వైఎస్ఆర్ టీపీ షర్మిలక్క. అయ్యా లేదా పాడే తెలంగాణలో ఎక్కడుంది వైఎస్ఆర్ షర్మిలక్క? ఆంధ్రకు పోయింది కదా, నా మతి మండ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కానీ షర్మిలక్క, మీరు వచ్చినప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఎందుకు స్థాపించారక్క పార్టీ? రాజన్న ముద్దు బిడ్డ రావాలమ్మా తెలంగాణ అని ఒక సాంగ్, ఇంత పెద్ద సాంగ్ వేసుకొని వచ్చారమ్మా. రాజన్న ముద్దు బిడ్డ రావాలమ్మా తెలంగాణ అని ఒక సాంగ్, ఇంత పెద్ద సాంగ్ వేసుకొని వచ్చారమ్మా. రాజన్న ముద్దు బిడ్డ తెలంగాణని ఏదో ఉద్ధరిద్దామని వచ్చేసి చాలా మంది ప్రజలు మిమ్మల్ని నమ్మారమ్మా. వైఎస్ఆర్టీపీ పార్టీ ఎవ్వరికి లొంగదు, ఎవ్వరికి బెదరదు, నేను మీకు న్యాయం చేస్తా అని పాదయాత్ర చేయడము, పార్టీని స్థాపించడము. తర్వాత అందరినీ తిట్లు తిట్టకుండా ప్రతి ఒక్క పార్టీని, ఇటు టీఆర్ఎస్ పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీ పార్టీని, ఎవరిని అంటే వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. రావడమే. నమ్మెన్రా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. మైకు పట్టాలే, మీ రాజన్న ముద్దు బిడ్డ తెలంగాణకు వచ్చింది, మీ వైఎస్ షర్మిలమ్మ అని చేయి ఊపితివి తెలంగాణలో. నేను అడుగుతున్నా, రాజన్న ముద్దు బిడ్డ తెలంగాణ అవాది కాదా? ఆడబిడ్డ అంటే ఎవరు? ఆడబిడ్డ అంటే వాళ్ళ బిడ్డ అని అర్థం. ఆడబిడ్డ అంటే ఎవరు? ఆడబిడ్డ అంటే వాళ్ళ బిడ్డ అని అర్థం. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా అని ఎన్నెన్నో మాటలంటివి. కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తేవి, టీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తేవి, బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తేవి, లాస్ట్కి మంది మీద దుమ్మేసిపోతీవి. ఇది ఎక్కడ న్యాయం షర్మిలక్క? నిన్ను ఎంతగానో నమ్మినాం. రాజన్న రాజ్యం అంటే తీసుకొస్తుందేమో మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ అని చాలామంది లోటస్ పాన్కి వచ్చేసి అక్కని చూసి నమ్మడం జరిగింది షర్మిలక్కని. కానీ ఏం జరిగింది? లాస్ట్కి వచ్చేసి పాదయాత్ర చేయడం. ఒకసారి చూడండి ఎన్ని మాటలు అన్నది, ఏ పార్టీ వాళ్ళకి అన్నది ఒకసారి వినండి అమ్మ మీరే. భారాన్నంతా తన భుజాన వేసుకొని ఒక్కసారి కాదు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ఆర్. నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతో మందికి, ఈరోజు నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతో మందికి రాజకీయ పుట్టుక, రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ఆర్ గారు. ఇది లాస్ట్కి వచ్చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేరావు షర్మిలక్క? నేను ఏ పార్టీతోని పొత్తుబోను, కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది అని అన్నావు. మళ్ళీ తీరా చూస్తే ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిశావు, రాహుల్ గాంధీ గారిని కలిశారు. మళ్ళీ ఇది కలిసిన విషయం ఏంటక్క? మళ్ళీ వచ్చేసి సభ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇది కేవలము మేము చూసుకున్న అపోహనే, జస్ట్ అపోహ పడ్డాం మేము, కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మా ఫ్యామిలీకి అలాంటి అన్యాయం చేయలేదని చెప్పేశావు. అవద్దమంటే చూడండి మీరే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి మర్జింగ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ into the Congress party. It gives me immense joy that the YSR Telangana party is going to be a part of the Indian National Congress from today onward. That YSR Telangana party is not going to be separate anymore from the Congress party gives me great delight. Dr. Y.S. Rajshekar Reddy, the legendary leader of the Telugu people, not only served the Congress party all his life, but also
gave his life serving the Congress party. And today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the Congress party itself. The Congress party is still the largest secular party of our country. The Congress party has always upheld the true culture of India. The Congress party has built our nation foundations up. The Congress party has unwaveringly served all communities, uniting all sections of the people of India. చూశారు కదా, ఇది షర్మిలక్క అంటే. షర్మిలక్క జనాలు అసలు అంటే జనాలు మెంటల్వా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏది పడితే అదని నమ్మడానికి? నమ్మామమ్మ అక్క, నిన్ను నమ్మి చాలామంది రావడం జరిగింది, వైఎస్ఆర్టీపీ పార్టీలు చేరడం జరిగింది. లాస్ట్ మీరు ఒక డైలాగ్ అన్నారు, త్యాగం గొప్పదా పదవి గొప్పదా అంటే నేను త్యాగమే గొప్పదని అంటాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎందుకంటే త్యాగం మా అన్న లాంటి వాడు. మా అన్న ఇవాళ నేనున్నా చెల్లెమ్మ, నువ్వు వెళ్ళు, నువ్వు ఉంటే ఓట్లు చీల్చిపోతాయి అని చెప్పి ఉంటే మనం గద్దె కేసీఆర్ గారిని గద్దె దింపడానికి మనం ఉన్నాము, నువ్వు జరగమ్మా అనగానే జరిగిపోతీవి. అంటే అది రామ్. మళ్ళీ వైఎస్ఆర్టీపీని నమ్ముకున్న నాయకులు ఏమవ్వాలి? వైఎస్ఆర్టీపీలో ఉన్న సభ్యులు ఏమనుకోవాలి? యూత్ నీతోని వచ్చిన వాళ్ళు, పాదయాత్ర చేసిన వాళ్ళు ఏమనుకోవాలి? 3000 చిల్లర ఏదో కిలోమీటర్లు సంథింగ్ పాదయాత్ర చేస్తేవి, నానా హంగామా చేస్తేవి, తెలంగాణలో రాస్తా రోకోలు చేస్తేవి, రోడ్డు మీద కూర్చుంటేవి, బిఠాయించితివి, బయటికి తిరిగితేవి. ఇవన్నీ చేసి లాస్ట్కి ఒక దగ్గర కాంగ్రెస్ పార్టీలో చేరి నేను సపోర్ట్ చేస్తా అని సపరేట్ అయిపోతుంది. ఇది వ్యాపారం. కాంగ్రెస్ పార్టీ దేవుడు అంటేవి, కాంగ్రెస్ పార్టీ పరిపాలన సూపర్ అంటేవి. ఇది అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఇదంతా అయిపోయింది. తర్వాత తెలంగాణలో మనం కలిసడం అంతా అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది, కథం. కాంగ్రెస్ పార్టీ సరే, బీఆర్ఎస్ ప్రజల నిర్ణయం ప్రకారం ఓట్లు వేసి గెలిపించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది, సరే అయిపోయింది. నీ సపోర్ట్ కాంగ్రెస్. అప్పుడు ఒక మాట ఏమన్నారంటే షర్మిల గారు, వినండి మీరే చెప్తాను. ఏమన్నారమ్మా? ఆంధ్ర వాళ్ళతో నాకేం సంబంధం అమ్మా, నేను తెలంగాణ అమ్మిని, నేను తెలంగాణ కోడల్ని, నేను ఈ స్కూల్లో చదివాను, నేను బోనాలు ఎత్తాను, షిర్ఖుర్మా టేస్ట్ చేశాను, నేను బతుకమ్మ ఆడాను, నేను తెలంగాణ కాదా అని నేను అడుగుతున్నాను రాజన్న బిడ్డ, అవునా కాదా? దేనికండి వీళ్ళు? అప్పుడు చాలామంది నమ్మారు. బా, ఒక పులి, ఒక సింహం వచ్చింది, వైఎస్ షర్మిలక్క వచ్చింది అని, తెలంగాణకి ఏదో చేస్తానని. నిరుద్యోగుల గురించి ధర్నాలు చేస్తేవి, నిరుద్యోగుల గురించి చెప్తేవి. మళ్ళీ ఇలా సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ తెలంగాణలో వదిలేసి మళ్ళీ కండువను ఆంధ్రాకి వెళ్ళావు చూడు, అది నీకే సాటే అక్క షర్మిలక్క. యు ఆర్ రియల్లీ గ్రేట్ అక్క. ఇవాళ మాట్లాడిన మాట రేపు ఉండదు, రేపు మాట్లాడిన మాట ఎల్లుండి ఉండదు. యు ఆర్ సో గ్రేట్. మళ్ళీ ఇవాళ ఆంధ్రాకి వెళ్ళాల్సిన అవసరం ఏముందక్క? చెప్పక్క, నువ్వు తెలంగాణనా లేకుంటే ఆంధ్రానా? నీది అసలు ఏ పార్టీ? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు నువ్వు ఆంధ్రాకి వెళ్ళావు, నీ కడవ వైఎస్ఆర్టీపీ కండువ కప్పుకొని పోతావా అంటే అది కాదు, కాంగ్రెస్ కండువ కప్పుకుంటేవి, కాంగ్రెస్లో సభ్యత్వం అంటేవి, కాంగ్రెస్లో హైలైట్. మళ్ళీ ఇంకొక హైలైట్ ఏంటంటే అన్నని తిట్టడం స్టార్ట్ చేసినాం, జగన్మోహన్ రెడ్డి అన్నను. సారీ మీరు జగన్ గారు అంటారు కదా, జగన్ గారిని తిట్టడం. భయపడాల్సిన అవసరం లేదు. అంటే అసలు రాజకీయంలో రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు అసలు స్టేట్కి చేయాల్సిన పనులేంటిది ఒక్కసారి ఆలోచించండి. ప్రజలను మొత్తం కన్ఫ్యూజన్లో పెడుతున్నారు షర్మిలక్క మీరు. అంటే అది రామ్. ఇప్పుడు మీరు ఆంధ్రాలో పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ లక్ష్యంతో వస్తున్నారో మీకు అర్థమవుతుందా?
తెలంగాణలో వచ్చేసి పదవి గొప్పదా త్యాగం గొప్పదా అంటే త్యాగానికి ఓటేసిన మహామూర్తి మీరు, మహా దైవ సాక్షులు మీరు, దేవతలు మీరు. త్యాగానికి పదవికి చెప్పిన తీర్పు మీది. అలాంటిది మళ్ళీ ఇవాళ రేపు ఆంధ్రాలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపటి రాబోయే ఎన్నికలలో ఆంధ్రాలో మళ్ళీ ఎవరితోని కుంభక్కయి త్యాగం గొప్పదా పదవి గొప్పదా అనే డైలాగ్ మళ్ళీ వినాల్సి వస్తుందా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. త్యాగం గొప్పదా పదవి గొప్పదా అనే డైలాగ్ మళ్ళీ వినాల్సి వస్తుందా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. అంటే ఇప్పుడు మనం వినేవాళ్ళం పిచ్చోళ్ళమా లేకుంటే ఈమెనా నాకు అర్థమైతలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే ఎప్పుడంటే మీ మూడ్ ఎలా ఉంటే అలా మారిపోతుంటారు, మీరు ఎలా అంటే అలా మాట్లాడుతుంటారు. అంటే జనాలను పిచ్చోళ్ళు చేయడానికా? అసలు మీ పార్టీ దేనికి? వైఎస్ఆర్టీపీ పార్టీ ఎందుకు స్థాపించారు? రావడమే కాంగ్రెస్ పార్టీలో ఏదో సభ్యత్వం తీసుకుంటే అయిపోతుండే కదా, ఏదో ఒక పదవి తీసుకుంటే అయిపోతుండే కదా. వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఏంటిది? మళ్ళీ ఆంధ్రాలో మళ్ళీ వెళ్ళడం, ఇక్కడ సపోర్ట్ చేసి తీరా టైంకి ఎలక్షన్స్ టైంకి చేతులు ఎత్తేసింది నా పార్టీ లేదని. ఇలాంటి షాకింగ్ న్యూస్లు ఇవ్వడం అంటే కేవలం షర్మిలక్కకే సాధ్యం. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అందరినీ బోల్తా కొట్టేసినాం తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు నమ్మేశారు, ఈమె వల్ల మోసపోయారు. ఇప్పుడు ఆంధ్రాలో ఏ స్ట్రాటజీస్ తోని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటా తిట్టకుండా చేసిన మాటలు మాట్లాడకుండా అన్న మీద సవారైతున్నారు షర్మిలక్క. అసలు ఇది ఏం ప్లాన్ నాకు అర్థమైతలేదు. అన్న వదిన బాణం అని అప్పట్లో అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? అన్న వదిన బాణమే రివర్స్ అయిందని కొంతమంది అంటున్నారు. అసలు మీరు ఏ బాణమో మాకు అర్థమైతలేదు షర్మిలక్క. క్లైమాక్స్ లో ఏమిస్తా తెలుసు షర్మిలక్క గారు? మీరు షర్మిలక్క రక్త సంబంధం గొప్పదా పదవి గొప్పదా అంటే తండ్రి లాంటి నా అన్న గొప్పవాడని అంటాను అని చేతులు ఎత్తేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఆంధ్ర ప్రజలారా కొంచెం ఆలోచించండి. ఈమె మాటలు ఇవాళ ఎంత అంటే మహానటి కన్నా ఎక్కువ బిరుదులు మన షర్మిలక్కకే రావచ్చు. ఎందుకంటే ఇవాళ తండ్రి లాంటి వాడి అన్నని, ఎందుకంటే కొన్ని సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, సీఎం జగన్ అన్న షర్మిల నా పెద్ద కూతురు అని చెప్పడం జరిగింది, నా ఎల్డర్ డాటర్ అని చెప్పడం జరిగింది. అలాంటిది అలా షర్మిలక్క ఇలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటుండొచ్చు? ఒక చెల్లెని అన్న మీద విమర్శిస్తుంటే అన్న ఏమనుకుంటొచ్చు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం తెలుసు. అన్ననాడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు లోపట ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు మీరు అంతకన్నా సపోర్ట్ చేసి ఇవాళ విమర్శిస్తుంటే ఏమనాలో అర్థమైతలేదు. కుటుంబం పరువు తీస్తున్నారు మీరు. రాజకీయం అంటే ఒక నటుల లాగా నేర్పిస్తున్నారు షర్మిలక్క. మీరు రాజకీయం అంటే ఒక నటించవచ్చు, మాటలు ఈజీగా మార్చేయచ్చు అని మీ వల్ల అందరు నేర్చుకోవాల్సిన ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి స్థితి అండ్ అంటే బాధపడాల్సిన స్థితి కూడా. అంటే రాజకీయ నాయకులు ఇలా కూడా చేస్తారా అన్నట్టు మీరు చూపెడుతున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అర్థమైతలేదు. అసలు కాంగ్రెస్ ని కండువ కప్పుకొని మీరు వెళ్తున్నారు. అప్పుడు అన్న మాటలు ఇప్పుడు ఇవి ఎందుకు లేవు అక్క షర్మిలక్క? ఇవాళ కండువ కప్పుకొని ఎలా సపోర్ట్ చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీకి? అన్నని విమర్శించడానికి. అన్నని ఎందుకు విమర్శిస్తున్నావు? అన్న ఏం చేశాడని విమర్శిస్తున్నావు? ఒక తోబుట్టుగా నువ్వు, ఒక చెల్లేగా నువ్వు చేయాల్సిన పని ఇదా? సిగ్గుండాలరా. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? పదవి ఆలోచిస్తున్నావా లేకుంటే ప్రజలను మోసం చేయాలని ఆలోచిస్తున్నావా? తేలికగా మోసం చేస్తున్నారు మీరు షర్మిలక్క ప్రజలని. ఇది అసలు మీరు ఏం చేస్తున్నారు మీకే అర్థం కావాలి. అసలు జనాలారా దయచేసి ఎవరి నమ్మాలో ఎవరి నమ్మద్దో ఆలోచన లేదు. బట్ ఈజీగా మాత్రం కొన్ని దాంట్లో డౌట్స్ ఉంటాయి మనకు. కానీ షర్మిలక్క మాత్రం ఈజీగా ప్లేట్లు మాత్రం రివర్స్ చేసేసే తొందరగా మన షర్మిలక్క మాత్రం రివర్స్ చేస్తుంటుంది మాటల్ని. ఇవాళ ఇవన్నీ తిడుతుంది, మళ్ళీ రేపు దేవుడైపోతాడు, తిట్టినోడే దేవుడైపోతుంటాడు. మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఆలోచించాల్సిన విషయం ఇది. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. అండ్ జాగ్రత్తగా ఈమె వచ్చి సభలు పెడుతున్నారు, ఇది చేస్తున్నారు. తెలంగాణలో కూడా సభలు పెట్టి అందరికీ చేతులు ఎత్తేసిపోయింది పార్టీ. ఇవాళ ఆంధ్రాలో కూడా అదే పని చేస్తున్నారు కాబట్టి ఆలోచించుకోవాల్సిన విషయం. అండ్ అన్ననే రివర్స్ చేస్తుంది అంటే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇంకా ఆమె మీద అసలు ఆమెకే స్టాండ్ కరెక్ట్ లేదు. చూసి ఆలోచించాల్సింది కోరుతున్నాను. షర్మిలక్క నువ్వు ఏదో ఒకటి స్టాండ్ తీసుకోక. వైఎస్ఆర్టీపీ పార్టీ పోయినట్టేనా గాలికి, లేకుంటే ఉన్నదా అన్నది నాకు క్లారిటీ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు గనక మా వీడియో ఎలా ఉందో చూడండి, ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఏమైనా తప్పు మాట్లాడితే ఒప్పు మాట్లాడితే కూడా కామెంట్స్లో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. నేను మీ యాంకర్ పప్పు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.